హాయ్ అండి. లాస్ట్ టైం పచ్చిపులుసులు వీడియో పెట్టినప్పుడు చాలా మంది అడిగారు ఫుల్ ప్రాసెస్ పెట్టండి అక్క అని. ఏం లేదండి, చాలా సింపుల్. ఫస్ట్ ఎండుమిరపకాయలు అయితే బాగా దోరగా వేయించుకొని దాంట్లో ఉప్పు వేసుకొని బాగా మ్యాష్ చేసుకోవాలి. అలా అని చెప్పేసి మిక్సీ పెట్టకూడదండి, మిక్సీ పెడితే టేస్ట్ మారిపోతుంది. తర్వాత ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న చింతపండు పులుసు అయితే కొంచెం యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి. తెల్లగడ్డలు ఉన్నాయి కదా, కొట్టేసుకొని వేసేసుకోవాలి. దాని తర్వాత మిగిలిపోయిన చింతపండు పులుసు కూడా దాంట్లో యాడ్ చేసేసుకోవాలి. ఒకవేళ మనకు కారం అనిపిస్తే 1 టమాటో అయితే మనం యాడ్ చేసుకోవచ్చు అండి, లేదా స్కిప్ చేసుకోవచ్చు. తర్వాత ఆనియన్స్ అయితే బాగా కొంచెం సన్నగా వేసేసుకొని కొంచెం ఉప్పు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. తర్వాత తిరగమాత వేసేసుకోవాలండి. తిరగమాత వేసేసుకొని అంతేనండి, చాలా బాగుంటుంది. అసలు వేడి వేడి అన్నంలో వేసుకొని ఉప్పు చేప వేసుకొని తింటే అండి వేరే లెవెల్ అనమాట. ఈ వీడియో